హాయ్ అండి, ఈరోజు ఆగస్ట్ 1 ఎగ్జాక్ట్గా 14 years బ్యాక్ ఇదే రోజు హైదరాబాద్లో అడుగుపెట్టానండి సినిమాలోకి ఎంటర్ అవ్వాలి అని. జూలై 2011తో నా బీటెక్ కంప్లీట్ అయిపోయిందండి. 4th year ప్రాజెక్టు, ఎగ్జామ్స్, కాన్వకేషన్ అన్నీ కంప్లీట్ చేసుకొని జూలైలో మాకు తెలిసిన ఒక అంకుల్ రికమెండేషన్తో కోరమండలో జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా జాబ్ వచ్చిందండి. అప్పట్లో 70,000 పే ఎంతో పర్ మంత్ జాబ్ వచ్చింది. ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ నుంచి ఎప్పుడు వెళ్ళాలి. మా ఇంట్లో ఆల్రెడీ నేను అప్పటికి చెప్పుకున్నాను, నేను సినిమాలోకి వెళ్తాను, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి సినిమాలు చేస్తాను. అయితే మా అమ్మ రిలేటివ్స్ అందరూ ఏమన్నారంటే 2 years జాబ్ చేయి, ఆ తర్వాత ఆలోచించి నిజంగా నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళిపోతావు సినిమాల్లోకి అని. నేను ఫస్ట్ సరే అన్నాను. జూలై ఎండింగ్ లో నేను జాబ్కి వెళ్ళాల్సిన డేట్ దగ్గర పడుతున్న కొద్దీ నాకు ఎందుకో లోపల పెయిన్ వస్తుంది. సినిమాలోకి వెళ్దాం అనుకున్నాను కదా. బీటెక్ ఫస్ట్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు కాలేజ్ అందరికీ చెప్పాను. ఫేర్వెల్ లో కూడా రాజీనగర్ టు కృష్ణానగర్ అని నాకు అదే థీమ్ ప్లే చేశారు. సో కంప్లీట్ గా నా మనసు అసలు జాబ్ చేయడానికి ఇష్టపడలేదండి. మా మమ్మీ రాజం పెళ్లికి వెళ్ళింది, మా ఫాదర్ నేను ఉన్నాం ఇంట్లో. అప్పుడు నేను మా ఫాదర్కి చెప్పాను, నాన్న నాకు సినిమాలోకి వెళ్ళాలని ఉంది అని. మా డాడీ అప్పుడు అన్నారు, ఓకే అమ్మ చెప్పింది కదా 2 సంవత్సరాలు జాబ్ చేసి వెళ్ళు అని. అప్పుడు నేను అన్నాను, లేదు ఈ 2 years ప్రైమ్ టైం, ఇది 2 years తర్వాత వెళ్తే యంగ్ పీపుల్ కావాలనుకునే వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను పెట్టుకోకపోవచ్చు, బీటెక్ అయిపోయిన వెంటనే జాయిన్ అవుతున్నారంటే ఆఫర్స్ ఎక్కువ రావచ్చు నాన్న అని చెప్పాను. మా డాడీ అడిగారు, ఏంటి మీ ప్లాన్ వెళ్ళాక అని. నాకు ఆల్రెడీ నేను గ్యాదర్ చేసుకుని ఒక 3 కాంటాక్ట్లు ఉన్నాయి, వాళ్ళ ద్వారా నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి 2 years లో నేను సినిమా తీస్తాను, నాకు ఈ 2 years టైం ఇవ్వండి, ఈ 2 years నేను సినిమా తీయకపోతే మానేసి వచ్చి మీరు ఏం చెప్తే చేస్తాను అని చెప్పాను. సో 2 years టైం తీసుకుని ఆ రోజు మా ఫాదర్ తో పర్మిషన్ తీసుకొని నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అప్పుడు మా డాడీ ఒక 20,000 ఇచ్చి నువ్వు వెళ్ళు అన్నారు. సో నాకు అంతకు ముందున్న పరిచయాలు ఏంటి అంటే, చింతలపూడి వెంకటరామయ్య గారు అని మా ఎక్స్ ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయి విజ్ఞాన్ కాలేజ్ లో స్టూడెంట్, ఆయన నాగబాబు గారికి తోడల్డ్ అవుతారు. సో మెగా ఫ్యామిలీకి నాకు కనెక్షన్ దొరికింది అని నేను ఆ అబ్బాయిని పట్టుకొని వెళ్తానని చెప్పేవాడిని. అప్పటికి వరుణ్ తేజ్ గారు ఇంకా సినిమాలోకి రాలేదు, బట్ వరుణ్ తేజ్ గారికి ఇతను కజిన్ అవుతారు అనమాట. దట్ వాజ్ వన్ కాంటాక్ట్. సెకండ్ వచ్చేసి రెడ్డి గారు అని మా ఊర్లో ఒక అంకుల్ ఉంటారు, ఆయనకి మా కాలనీలో ఫ్లోర్ మిల్ స్టోర్ ఒకటి ఉంది. ఆయన స్టోర్కి వెళ్ళంగానే ఫస్ట్ ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫోటో అది ఉందన్నమాట. సో ఆయనతో మాట్లాడి ఎస్వి కృష్ణారెడ్డి గారితో మాట్లాడాలి అనేది ఒకటండి. ఈ రెండింటితో పాటు మూడోది, మురళీనగర్ లో ఒక అన్న ఉండేవారు, ఈజ్ అన్ ఆర్టిస్ట్. అతనికి జీ తెలుగులో ఈ షోస్ కి వర్క్ చేసే ఒక మేనేజర్ పరిచయం ఉందంట, ఆయన కాంటాక్ట్ ఇచ్చారు. ఈ 3 కాంటాక్ట్స్ తో వెళ్ళిపోయాను. ఏదో ఒకటన్నా అవ్వకపోతుందా, ఖచ్చితంగా మనకి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాబ్ వచ్చేస్తుంది అని. సో ఈ 3 కాంటాక్ట్లు నా చేతిలో ఉన్నాయండి. ఆగస్ట్ 1 నిన్న నైట్ బస్ ఎక్కాను. ఈరోజు మార్నింగ్ నేను హైదరాబాద్ లో కోటిలో దిగాను. అబిట్స్ లో బీటెక్ క్లాస్మేట్స్ అందరూ కూడా ఈ గేట్ కోచింగ్ సెంటర్ కి మనీ కట్టి అక్కడే హాస్టల్స్ లోనో లేకపోతే రూమ్స్ లోనే ఉండేవారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ మెల్లగా ఫస్ట్ సెటిల్ డౌన్ అయితే అక్కడ నుంచి కృష్ణానగర్కి ఎలాగైనా వెళ్ళొచ్చు అనేది ఐడియా. వాళ్ళందరూ ఉంటున్న అబిట్స్ ఏరియాకి దిగాలి, బస్ ఏమో కోటి దగ్గర దిగింది. అబిట్స్ ఎటు వెళ్ళాలి అని అడిగితే ఒకరు అన్నాడు చక్కగా పో అన్నాడు. అరే చక్కగానే వెళ్తాను రా, ఎలా వెళ్ళాలి అని. ఇంకొకటి సీదాపో అంటాడు. సో నాకు ఫస్ట్ టైం వైజాగ్ వదిలి హైదరాబాద్ రావడం, అక్కడ తెలంగాణ స్లాంగ్ ఏం అర్థం అవ్వలేదు, ఇదంతా నాకు చాలా కొత్తగా అనిపించింది. అక్కడ నుంచి అబిట్స్ వెళ్ళి సోమేష్ అని నా ఫ్రెండ్ని కలవడానికి నాకు ఆల్మోస్ట్ 2 hours పట్టేసింది. తర్వాత తన రూమ్లోకి వెళ్ళడం, ఆ రూమ్లో ఒక 2 days ఏం పని లేదు, తినడం పడుకోవడం, కృష్ణానగర్ వెళ్ళడానికి ఇంకే రూట్లు ఉన్నాయో కనుక్కోవడం, మళ్ళీ తినడం పడుకోవడం, కృష్ణానగర్కి ఏ బస్సులు ఉన్నాయా అని రూట్లు తెలుసుకోవడం. సో ఇదే పని. 3rd day మా ఫ్రెండ్కి చెప్పి నేను ఫిల్మ్ నగర్ 127 బస్ ఎక్కి వెళ్ళానండి. వెళ్ళి ఈ 3 కాంటాక్ట్లని కలిశాను. కలిసిన తర్వాత 3 చాలా పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు, బట్ ఏది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వలేదు. మా నాన్నగారు ఇచ్చిన 20,000 నేను 2-3 months నాకు సరిపోతాయి అనుకున్న నాకు హైదరాబాద్ లో ఎగ్జాక్ట్ గా 10 days అయిపోయింది. ఇమీడియట్ గా లాస్ట్ 2,000 ఎంతో ఉన్నప్పుడు నేను టికెట్ తీసుకొని మళ్ళీ వైజాగ్ వచ్చాను. మా ఇంట్లో అడిగారు ఏమైందిరా ఎందుకు వచ్చావు అని. లేదు నేను 5 days ఉండి మళ్ళీ వెళ్తానని చెప్పి వచ్చి ఇక్కడ ఉండి ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని ఇక్కడ అనుకొని ఫేస్బుక్ లోని ఆర్కుట్ లోని సినిమా వాళ్ళకి టచ్ లోకి వెళ్తూ అలా కాంటాక్ట్లు పట్టుకొని సుమన్ గారు, నదియా గారు మెయిన్ లీడ్స్ గా నీకు నాకు మధ్య అనే సినిమాకి ఫస్ట్ టైం అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆపర్చునిటీ వస్తే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళానండి. అఫ్ కోర్స్ ఆ సినిమా ఆగిపోయింది. దట్ వాజ్ ఎ డిఫరెంట్ జర్నీ. అలా ఆగస్ట్ 1 స్టార్ట్ అయిన నా జర్నీ అలా 2 years లో డైరెక్టర్ అవుతానని చెప్పి ఈ రోజుకి 14 years అయింది. నాకు అసలు 1% కూడా రిగ్రెట్ లేదు. ఇన్ఫాక్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ జర్నీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు 18 films కి వర్క్ చేశాను అండ్ వెరీ సూన్ ఐ వాంట్ టు హ్యావ్ మై డైరెక్టరల్ డెబ్యూ. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.